ఒక రకంగా బూత్ పురాణం లేబెట్టారని చెప్పొచ్చు. ఇక్కడ కేటీఆర్ని మనం మాటలు కనుక చూస్తే సిరిసిల్ల కలెక్టర్ని ఓ సన్నాసిగా, రేవంత్ రెడ్డిని నీ తాత దిగి వచ్చినా కూడా, నీ జేజమ్మ దిగి వచ్చినా కూడా టీఆర్ఎస్ వెంట్రిక కూడా పీకలేవన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. రేవంత్ను చూసి ఎగురుతున్న సన్నాసులు రాసి పెట్టుకోండి అంటున్నారు కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వచ్చేది తిరిగి కేసీఆర్ ప్రభుత్వమే, అధికారులకు వచ్చాక వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తారంటూ చాలా ఆగ్రహంతో కూడినటువంటి మాటల్ని మాట్లాడారు ఆయన. సో ఒక కలెక్టర్ని సన్నాసిగా మాట్లాడడం, సన్నాసిగా అంటూ ఆయన సంబోధించడం, ఇక రేవంత్ రెడ్డిని నువ్వు వచ్చినా, నీ తాత దిగొచ్చినా, జేజమ్మ దిగొచ్చినా కూడా టీఆర్ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ పార్టీ వెంట్రుక కూడా పీకలేనట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఒకసారి కేటీఆర్ ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత మనం మరింత డీటెయిల్స్ మాట్లాడుకుందాం. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పోడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా డిక్లేర్ చేస్తా రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తాను. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, 3 ఏళ్లకు జరిగినా, 4 ఏళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడో అవలోగాడు అంటాడు. అందుకని అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీలోనికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సరితైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకొని ఎగిరిపడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం. మరి ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు అక్కడ. ఇక ఆయన మన నాయకులను సీదా మాట్లాడుతున్నాడు కలెక్టర్. ఏమని, మీరు పార్టీ మారండి అని కలెక్టర్ చెప్తున్నాడు. ఒక అంత గొప్పోడున్నాడు ఇక్కడ కలెక్టర్. ఒక ఇటువంటి సన్నాసులను ఇవాళ తీసుకొచ్చి కక్షపూరితంగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఏం ఫరకూడదు. టీఆర్ఎస్ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా డిక్లేర్ చేస్తా రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మీ ఎంట్రుక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. ఏం కాదు, జీవితం అనగా ఆడాడ తలుగుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తాను. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, 3 ఏళ్లకు జరిగినా, 4 ఏళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడో అవలోగాడు అంటాడు. అందుకని అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీలోనికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సరితైంది అనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. రైట్, ఇది కేటీఆర్ మాట్లాడిన మాటలు. నిన్న సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తను మాట్లాడుతూనే వాడు సన్నాసి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. రేవంత్ నువ్వు వచ్చినా, నీ తాత దిగి వచ్చినా, జేజమ్మ వచ్చినా ఎవరు ఏం చేయలేరు, వెంట్రుకు కూడా పీకలేరు అంటూ మాట్లాడుకొచ్చారన్న. ఇక్కడ ఆయన బహుశా పొరపాటు పడ్డారా, ఆగ్రహంలో మాట్లాడారా, లేదంటే తిరిగి పార్టీని టీఆర్ఎస్లో మార్చాలనే ఆలోచనలో ఉన్నారేమో. కానీ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా, గతంలో టీఆర్ఎస్గా ఉన్న పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతోంది. మరోసారి ఎందుకో టీఆర్ఎస్ అంటూ సంబోధించారు. టీఆర్ఎస్ పార్టీ వెంట్రిక కూడా పీకలేరంటగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు,
సో కేటీఆర్ ఏకంగా కలెక్టర్ని ఓ సన్నాసి అంటూ సంబోధించి ఎలా చూడాలి? కలెక్టర్ని ఈ రకంగా మాట్లాడి డెఫినెట్గా ఆయనకున్న సమస్య ఏదైతే ఉందో ఫిర్యాదు చేయాల్సింది, అంటే నిజంగానే ప్రజలు తేల్చుకోవాల్సింది. కానీ కేటీఆర్ని ముఖ్యమంత్రి ఇద్దరిని కూడా పరజాలం ఉపయోగించి మాట్లాడే విషయం పైన ఆయన నిజంగానే ఇతంలో మనం చూస్తూనే ఉన్నాం. కలెక్టర్లపై దాడి జరుగుతున్నాయి, కలెక్టర్లపైన అడ్డుకుంటున్నారు, కలెక్టర్లని నిర్బంధిస్తున్నారు. ఈరోజు కేటీఆర్ కూడా కలెక్టర్ను ఉద్దేశించి పరజాలం ఉపయోగించాడు అని అంటే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రజెంట్ ఈ వ్యాఖ్యలపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది? మొన్న జరిగినటువంటి ఎన్నికలలో సిరిసిల్లలో ప్రజలు కాంగ్రెస్ను చీకొట్టినా కూడా కావాలనే ఒక కలెక్టర్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ కలెక్టరు ఒక అధికారిగా ప్రజలకు సేవ చేసేటువంటి ప్రభుత్వ అధికారిగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. నిన్న జరిగినటువంటి ఏదైతే నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా చేపట్టబోయేటువంటి సన్నాహక సమావేశం జరిగింది. నిన్న చాలా కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. అందులో భాగంగా సిరిసిల్లలో కూడా పాల్గొంటూ ఆయన కలెక్టర్ పైన అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చారు. నేను మీరు అనుకున్నంత మంచివాణ్ణి కాదు అంటూ కేటీఆర్ చాలా ఒక ఘాటైనటువంటి స్వరంతో చాలా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్కు అనుకూలంగా ఓట్లేశారు. నేరెళ్ల ఘటన విషయంలో కూడా గతంలో అనేకంగా బీఆర్ఎస్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ మీద కావాలని అపాండాలు వేసే ప్రయత్నం చేశారు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నేరేళ్లలో కూడా బీఆర్ఎస్కే ఆధిక్యం వచ్చింది. ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు బీఆర్ఎస్ వెంటనే ఉంటారని చెప్పుకుంటూ అధికారులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కలెక్టర్ని కాంగ్రెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఆయన బీఆర్ఎస్ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ స్టేట్మెంట్ చేస్తూనే రేవంత్ రెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆయన పదవి తుమ్మితే ఊడిపోయేటువంటి ముక్కు లాంటిది. అక్కడ ఏఐసీసీ అధిష్టానంలో ఎవరికి ఆగ్రహం వచ్చినా ఈయన పదవి ఊడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంది. వడ్డీతో సహా చెల్లిస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పైన వేధింపులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అంటూ స్టేట్మెంట్ ఇస్తూనే చాలా వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక రకంగా కొంచెం పరుష పదజాలాన్ని ఉపయోగించారు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో. ముఖ్యంగా ప్రజలు చీకొట్టినా సరే ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తున్నారంటూ మాట్లాడారు. ఇప్పుడు రాజకీయాలు చాలా వేడెక్కుతూనే ఉన్నాయి. కేటీఆర్ అరెస్ట్ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నిత్యం ఏదో ఒక చోట ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంది. అనేక రకాల కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలో ఎక్కడ యాక్టివిటీస్ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రతికూల వాతావరణం ఉందని కూడా మనం పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇంత ఆగ్రహానికి గురైపోయి కలెక్టర్ని పరజాలం ఉపయోగించడం, రేవంత్ రెడ్డి పైన పరజాలం ఉపయోగించడం చూస్తే ఏ రకంగా చూడాలని ఏమైనా టెన్షన్లో ఉన్నారా? అంటే రాజకీయ నాయకులు బేసిక్గా ఇంత ఆగ్రహానికి గురవడం గల ఏదో ఒక రీజన్ ఉంటుంది బిహైండ్గా. సో ఈ రకమైన ఆగ్రహానికి గల కారణం ఏంటి? అంటే కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ టార్గెట్గా కొన్ని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు చాలా స్పష్టంగా. ఇప్పుడు సైకో అని, తర్వాత ఆయన గురించి తెలుసు కదా పిచ్చోడని, ఇలాంటి స్టేట్మెంట్లు చేస్తున్న సందర్భంలో ఈయన కూడా అంతే ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. ఆ రకంగా కలెక్టర్ను ఉద్దేశిస్తూ కార్యకర్తల్లాగా, కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేయద్దు, మేము వస్తే మాత్రం వడ్డీతో సహా చెల్లిస్తాం మీరు చేసేటువంటి తప్పులకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రిని టార్గెట్గా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి స్పీచ్లు బాలల దినోత్సవం అయినా ఇంకే కార్యక్రమం అయినా కేవలం బీఆర్ఎస్ను టార్గెట్గా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చూసాం, వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం 6 గ్యారంటీలో హామీగా అమరవుతుంది ఏదైనా అంటే అది కేవలం ఉచిత బస్సు మహిళలకు రవాణా అనేటువంటిది. మిగతా ఏ స్కీమ్ కూడా పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. ఇప్పుడు ప్రజలే ఆలోచన చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ను అనవసరంగా దూరం చేసుకున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ నిన్న జరిగినటువంటి సన్నాహక సమావేశంలో ఏదైతే దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా వారిని సమాయత్తం చేస్తున్న సందర్భంలో ఈ విషయాలన్నీ మాట్లాడారు. 6 గ్యారంటీల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉందంటూ మాట్లాడుతున్న ఈ రకంగా టార్గెట్ చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వచ్చే 4 ఏళ్ల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అంటూ అధికారులకు ముఖ్యంగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేటీఆర్ నిన్న జరిగినటువంటి సిరిసిల్ల సభలో కలెక్టర్ను చాలా పరుష పదజాలను ఉపయోగిస్తూ రాసి పెట్టుకుంటాం, అన్నీ కూడా వడ్డీతో సహా చెల్లిస్తాం మీరు అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూనే ఈ అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. నిన్న గతంలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో పరజాలం ఉపయోగించాడని చెప్పి ఒక కేసు కూడా నమోదైంది. ఇటీవల కాలంలో కేటీఆర్ కూడా తన పైన ఎన్నేమి కేసులు ఉన్నాయని కూడా ఆయన వివరించారు. 6-7 కేసులు ఉన్నట్టుగా ఆయన ఈ మధ్య కాలంలో కొట్టినట్టుగా చూసాం. సో మళ్ళోసారి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడమే కాకుండా కలెక్టర్ను కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్య అంటే సన్నాసి అనే పదం ఉపయోగించి మాట్లాడడం పైన ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో కేసీఆర్ని పదే పదే పరుషజాలంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన స్టేట్మెంట్ చేశారు. ఈరోజు తెలంగాణలో
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కింది రేవంత్ రెడ్డి కంటే అది కేసీఆర్ చేసినటువంటి దీక్ష వల్లనే అనేటువంటిది గుర్తుంచుకోవాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఈ పరుష పదజాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది చూస్తూ ఉన్నాం, ఒకరిపైన ఒకరు ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి నేతలు, ముఖ్యంగా కేటీఆర్, తర్వాత అటు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ఒకరిపైన ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతోంది. ఏదో ఒక కేసులో నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపే ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు తీసి అంటూ కూడా నిన్న